ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రధాన అర్చకుడి పైన 20 మంది దాడి చేశారు. అయితే ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజుపై దాడి చేశారని ఇప్పటికే నమోదు చేశారు. అంతేకాకుండా రామరాజు సంస్థకు చెందిన 20 మంది వ్యక్తులు కూడా అక్కడ ఈ దాడికి పాల్పడ్డారని ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో తెలిపారు. మరి ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజును ఇప్పటికే బెదిరింపు చర్యలు చేశారు. దాని తర్వాత కూడా దాడిపై పోలీసులకు రంగరాజన్ తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది. అసలు ఈ ఘటన పైన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా రిపోర్టర్ సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్, చెప్పండి, అర్చకుడి పైన 20 మంది దాడి చేయగల కారణాలు ఏంటి? అసలు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి సురేష్? చిల్కూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్పై కొంతమంది వ్యక్తులు గుళ్ళో ప్రవేశించి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రోజు జరిగినప్పటికీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకి రంగరాజన్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ రోజు దాడికి పాల్పడ్డటువంటి రాఘవారెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎందుకు దాడి చేశారు, దాడికి గల కారణాలు ఏంటి, వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారనే దానిపై పోలీసులు అయితే కేసు వచ్చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించిన నిర్వహణను తమకు అప్పగించాలని చెప్పేసి ఆ రంగరాజన్ కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో కొన్ని వివరాలు వెల్లడించారు. వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా వీరు బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు రంగరాజన్ కి సంబంధించి దాడికి పాల్పడింది ఎవరు, ఎందుకు పాల్పడ్డారు, రాఘవారెడ్డితో పాటు వచ్చింది ఇంకెవరెవరనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే రాఘవారెడ్డి అనే వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నామని చెప్పేసి మొయినాబాద్ ఇన్స్పెక్టర్ కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారా అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ కి సంబంధించి బయట ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ముందు గుళ్ళోకి వెళ్లే ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయ్యింది. ఆ రికార్డ్ తో పాటు మరికొన్ని ఆధారాలను కూడా పోలీసులకు రంగరాజన్ తండ్రి అందించినట్టు తెలుస్తుంది. కేసు పైన మొయినాబాద్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినట్లయితే దాంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. మరి అసలు వీళ్ళు దాడి చేయగల కారణం ఏమై ఉంటుంది? అండ్ ఇది ఇట్లే ముందు కూడా ఎప్పుడైనా చిలుకూరు బాలాజీ అర్చకుల పైన ఎప్పుడైనా దాడి చేశారా, లేదంటే ఇది మొదటిసారిగా ఏమైనా చెప్తున్నారా సురేష్? రంగరాజన్ కూడా ఈ దాడి పైన మాట్లాడడానికి ఆయన నిరాకరించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది రంగరాజన్ మాట్లాడితేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, రంగరాజన్ కు తెలిసిన వాళ్ళనా, లేదంటే గతంలో పరిచయం ఉన్న వ్యక్తుల, లేదంటే ఎవరి పేరు చెప్పి టెంపుల్లోకి వచ్చారు, దాడి చేయవలసిన కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ పోలీసులకి చెప్పారు కాబట్టి ప్రస్తుతం రంగరాజన్ మాట్లాడితేనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ లో కూడా దాదాపు 20 మంది యువకులు లోపలికి వెళ్లేటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా చిలుకూరు టెంపుల్ కు సంబంధించిన నిర్వాహకులే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్ లో అనేక మంది ఆ లోపలికి ఆవేశంగా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి రాఘవారెడ్డి ఎవరు, ఎందుకు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డాడు, అసలు ఈ దాడి వెనుక కుట్ర ఏముంది, దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు కూడా వెల్లడమే అని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ రంగరాజన్ దీనిపై స్పందించి మాట్లాడితే అసలు ఆ రోజు ఏం జరిగింది, అతనిపైనే దాడి చేశారా, ఇంకా ఆ టెంపుల్లో ఉన్నటువంటి వారందరిపై దాడి చేశారా అనే దానిపైన ఆయన మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంది. కానీ అతను ఈ దాడికి సంబంధించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అసలు దాడి జరిగిన తర్వాత ఆ రోజే కంప్లైంట్ ఇవ్వకుండా నిన్న కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన పోలీసులు కేసు నమోదు చేసి రాఘవారెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. అయితే చిలుకూరు బాలాజీ ఆలయంలో కలకలం రేపిన ఈ ఘటన గురించి అసలు ఏం జరిగి ఉంటుంది, బెదిరింపు చర్యలు చేసింది ఎవరు, అసలు రామరాజు సంస్థకు చెందిన 20 మంది వ్యక్తులు అక్కడ ప్రధాన అర్చకుడిపై ఎందుకు దాడి చేశారు అన్నది డీటెయిల్స్ రావాలంటే అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చెప్తున్నా, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచ తెలీదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా.
పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్-4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్-4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన. మేము వచ్చింది అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేను వాణ్ణి. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారా స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టారు. చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4? ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా?
ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినల్లో ఒకటే, బలుపంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన. మేము వచ్చింది అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ శ్రీనిల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేను వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టారు. చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4? ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినల్లో ఒకటే, బలుపంతా ఒకటే,
బలుపు అహంకారం ఒక్కడే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన. మేము వచ్చింది అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేను వాణ్ణి. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారా స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టిరు. ఆలయంలో కలకలం రేపిన ఈ ఘటన గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి గణేష్ లైన్ లో ఉన్నారు. గణేష్ చెప్పండి, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఇది చాలా ఘోరమైన ఘటనగా మనం చూడాలి. ఎందుకంటే చిలుకూరులో ఇప్పటి వరకు ప్రశాంతంగా, అంటే అక్కడ వీసాల స్వామిగా, అంటే చాలా వరకు భక్తులు అనేక మంది చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే చాలా వరకు వీసాలు వస్తాయండి. చాలా వరకు అనేక మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు, ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా వ్యాపార రీత్యా కావచ్చు. ఇలా అనేక మందికి ఈ వీసా రావాలంటే ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకోవాలనే ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు ఇటీవల కాలంలో దాదాపు 1 దశాబ్ద కాలంగా చిలుకూరుకి చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పాలి. ఇలాంటి చిలుకూరు బాలాజీలోన ప్రధాన అర్చకుడిగా ఉన్న రంగరాజన్పై దాడి చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు మనకి ఆందోళన కలిగిస్తుంది. అర్చకుడిపై దాదాపు 20 మంది, అంటే శుక్రవారం నాడు 20 మంది ఒక్కసారిగా వచ్చి నల్లని దుస్తులు వేసుకొని మెడలోన కాషాయ కండువాలు లాంటివి ధరించి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా రామరాజ్యం సంస్థ పేరుతో 20 మంది వచ్చారు. ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలనేది రంగరాజన్కి ప్రధానంగా డిమాండ్. అంటే వాళ్ళు బెదిరింపులు చేశారనేది ఇప్పుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రంగరాజన్ తండ్రి ఈ ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే 20 మంది వచ్చి ఒక్కసారిగా దాడి చేశారంటే ఆ లోపల ఎలాంటి చర్చలు జరిగాయి, గతంలో కూడా అతని పైన ఇటువంటి బెదిరింపులు ఏమైనా చేశారనేది రంగరాజన్ ఇప్పుడు
గాయపడి చికిత్స పొందుతున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని ఆయన చెప్తే తప్ప పూర్తి వాస్తవాలు బయటికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన తీవ్రంగా కొట్టారు. ఆయన కొట్టిన 2 రోజులుగా అంటే శుక్రవారం నాడు జరిగిన ఘటన ఈ ఘటన ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే బయటికి ఇప్పుడు వెల్లడైంది. దాదాపు 20 మంది గతంలో కూడా అంటే ఎందుకు ఈ ఆలయాన్ని వాళ్ళు ప్రధానంగా ఈ రామరాజ్యం సంస్థకు అప్పగించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇంతకీ రామరాజ్యం సంస్థకు చెందిన రాఘవరెడ్డి ఎవరో? ఇతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు, దాడి చేసిన వ్యక్తిని. ఈ రాఘవరెడ్డి ఎవరు? రాఘవరెడ్డికి రంగరాజన్కి గతంలో కూడా ఇలాంటి చర్చలు ఏమైనా జరిగాయా? ఇంతకీ రామరాజ్యం సంస్థ ఎవరు స్థాపించింది? ఈ రామరాజ్యం సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కీలకమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆయన ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏదైతే ఈ ధర్మాన్ని నమ్మారో, ఈ ఆలయ సంప్రదాయాలు నమ్మారో, ఆయన ఇంజనీరింగ్ వృత్తిని కూడా పక్కన పెట్టి ఈ చిలుకూరు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడిగా తన తండ్రి వారసత్వాన్ని అందుకొని ఆయన ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాఘవరెడ్డిని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అయితే గతంలో కూడా అంటే అనేక ఆలయాల్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉండే ఆస్తులు కావచ్చు, గతంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ 2 విభాగాలుగా వచ్చేది. ఇప్పుడు ఒక విభాగంగా అంటే కేవలం దేవాదాయ శాఖగానే కొనసాగుతుంది. అప్పట్లో ధర్మాదాయ శాఖగా ఉండేటప్పుడు అనేక ఆలయాల్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తను స్వాధీనం చేసుకుని ఏదైతే ధర్మకర్తల ద్వారా నడిచే ఆలయాలన్నింటినీ స్వాధీనం చేసుకుని అనేక ఆలయాల్ని అంటే తెలుగు రాష్ట్రాలు కలిపి ఉన్న ఆ సందర్భంలో అనేక ఆలయాల్ని వీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని నిర్వహించడం అనేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో కొనసాగుతూ వచ్చింది. అలాంటి సందర్భంలో చిలుకూరు ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదనేది అప్పట్లో రంగరాజన్ అతని తండ్రి కూడా చాలా వరకు తీవ్రంగా న్యాయస్థానాలను పోరాటం చేశారు. బయట భక్తుల మద్దతుతో వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భం కేవలం స్వచ్ఛందంగా అంటే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని స్వయంగా వాళ్ళు ఆ ధర్మకర్తలే నిర్వహించుకునేలాగా, ఎందుకంటే దశాబ్దాల తరబడిగా వస్తున్న ఈ ఆలయాన్ని వాళ్ళే నిర్వహించుకునేలాగా చివరికి న్యాయస్థానంలో కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఈ ఆలయాన్ని స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన అనేక ధార్మిక సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చేయూతనిస్తుంటారు. మరోవైపు సనాతనంగా ఉండే ధర్మాలకు చేయూతని ఇవ్వడంతో పాటు మిగతా ఏదైనా అంటే మూఢత్వంగా ఉండే వాటిని ఖండించడంలో కూడా రంగరాజన్ ముందుంటారు. ఎందుకంటే భక్తి వేరే, మూఢత్వం వేరే అనేది ఒక విశ్వాసాన్ని అయితే ఆయన రంగరాజన్ ఎప్పుడు వ్యక్తం చేస్తుంటారు. ప్రధానంగా ఆయన ఇలాగ అనేక సందర్భాల్లో బయటకు వచ్చారు. అంటే మూఢత్వం అనేది భక్తికి సంబంధించింది కాదు, భక్తి అనేది పూర్తిగా ఒక విశ్వాసానికి సంబంధించింది అనేది ఆయన చెప్తూ వచ్చారు. ఎక్కడైతే మూఢత్వం ఉందో అంటే తాము వీసాల కోసం ఆ బాలాజీని దర్శించుకుంటామని వచ్చిన వాళ్ళు కూడా ఆయన చాలా వరకు అక్కడ నచ్చ చెప్పడంతో పాటు ఇలాంటి సంప్రదాయం కరెక్ట్ కాదని చెప్తుంటారు. ఇలాగ అనేక సందర్భాల్లో ఆయన అవేర్నెస్ చేస్తున్న భక్తులను కూడా ఆయన అవేర్నెస్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంజనీర్ గా ఉన్నాడు, చదువుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దాంతో పాటు సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆచరించే వ్యక్తిగా ఆయన నిలుస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఈ బాలాజీ ఆలయంలోన ఈయనపై జరిగిన దాడి, రంగరాజన్ పై జరిగిన దాడిని ఇప్పుడు చాలా మంది ఖండిస్తున్నారు. అయితే దాడి ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపైన లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎవరు కుట్ర చేశారు, ఇందులో మనం కీలకంగా కనిపించాల్సిన అవసరం ఏంటంటే రామరాజ్యం సంస్థ ఎవరికి సంబంధించింది? ఇప్పటి వరకు ఆ చిలుకూరు ఆలయం పైన ఇలాంటి అప్పుడు చిన్న చిన్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే విభేదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ గా కావచ్చు, కొంతకాలం నడిచింది. అంటే చాలా సందర్భాల్లో ఆయన అనేక విషయాలను విభేదించిన సందర్భంలో ఇటువంటివన్నీ నడిచాయి. కానీ కేవలం ఇప్పుడు ఆయనపై భౌతికంగా దాడి చేయడంతో పాటు ఇంత తీవ్రంగా చేయడం, ఆలయాన్ని తాము స్వాధీనం చేసుకోవాలని రామరాజ్యం సంస్థ అనేది డిమాండ్ చేయడం, దీనికి సంబంధించి 20 మంది ఇప్పుడు భౌతికంగా దాడి చేయడం అనేది అతిపెద్ద చర్చగా కనిపిస్తుంది. దీనికి ఇప్పటికే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఎవరు ఇంతకీ ఈ రాఘవరెడ్డి ఎవరు, ఈ రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది, వీళ్ళకి చిలుకూరు బాలాజీ సంస్థకి సంబంధం ఏంటి, వీళ్ళు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అంతకుముందు ఏమైనా ఈ ప్రధాన అర్చకుడిగా ఉన్న ఎవరైతే ఆ రంగరాజన్ ఉన్నాడో రంగరాజన్తో గతంలో కూడా రాఘవరెడ్డి ఏమైనా సంప్రదింపులు జరిపారా, వీళ్ళ మధ్య ఏమైనా చర్చలు జరిగాయా, లేకపోతే వాదోపవాదాలు జరిగినాయని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా ఇది ఒక ఘోరమైన ఘటనగా భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల అనేక మంది భక్తులు అంటే చిలుకూరులోకి వచ్చి ఆలయ భక్తులే కాదు, అక్కడ ఉండే విశ్వాసం ఉంచే భక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపి మిగతా వాళ్ళు ఎవరైతే పరారులో ఉన్నారో మిగతా దాదాపు 20 మంది వరకు అని చెప్తున్నారు. కాబట్టి కేవలం ఈ రాఘవరెడ్డిని ఒక్కడిని అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే దీనిపైన పూర్తి విచారణ చేస్తే వాస్తవాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. Yes, thank you so much for the information, Ganesh.
ఎస్ అయితే చిలుకూరి బాలాజీ ఆలయంలో కలకలం రేపిన ఈ ఘటన ప్రధాన అర్చకుడిపై 20 మంది దాకా దాడి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేశారని ఇప్పటికే పోలీసులు